మిస్టరీ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన తెలుగు వెబ్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ఈ సిరీస్ అయితే 6 ఎపిసోడ్ గా మనకు ఈటీవీ విన్ ఓటీటీలో ఇప్పుడైతే స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ కానిస్టేబుల్ కనకం ఎలా ఉందో మన రివ్యూలో తెలుసుకుందాం. ఇక స్టోరీ విషయానికి వస్తే అది శ్రీకాకుళం జిల్లాలోని రేపల్లె గ్రామం. అది 1998వ సంవత్సరం. ఆ ఊరి పోలీస్ స్టేషన్ లో కొత్తగా పోస్టింగ్ తీసుకుంటుంది కానిస్టేబుల్ కనక మహాలక్ష్మి వర్ష బొల్లమ్మ. ఒంటరిగా వచ్చిన కనక మహాలక్ష్మికి హెడ్ కానిస్టేబుల్ సాంబశివరావు రాజీవ్ కనకల తన ఇంట్లోనే ఆశ్రయం ఇస్తాడు. అయితే ఎస్ఐ సదాశివంకి కానిస్టేబుల్ సత్యబాబుకు కనకం రాక పట్ల తీవ్రమైన అసహనంతో ఉంటారు. ఇక ఆ ఊరికి ప్రెసిడెంట్ గా ప్రకాష్ రావు అవసరాల శ్రీనివాసు ఉంటాడు. ఆయన కనుసన్నల్లోనే గ్రామస్తులంతా నడుచుకుంటూ ఉంటారు. కొన్నేళ్లుగా ఆగిపోయిన అమ్మవారి జాతరను ఆ ఏడాది తప్పకుండా జరిపించాలని ఆయన నిర్ణయించుకుంటాడు. అందుకోసం ఏర్పాట్లు కూడా చేయిస్తూ ఉంటాడు. రేపల్లెకి ఒక వైపున అడవి గుట్ట ఉంటుంది. ఆ వైపు వెళ్లిన వారు తిరిగి రారనే నమ్మకం జనంలో బలంగా ఉంటుంది. పెళ్లిడికొచ్చిన యువతులు వరుసగా అదృశ్యమవుతూ ఉండడం అందరిలోని భయాందోళన కలిగిస్తూ ఉంటుంది. ఒక రోజు రాత్రి కనకం స్నేహితురాలు చంద్రిక మేఘలేఖ కూడా జాడ లేకుండా పోతుంది. అంతకు ముందు రోజు రాత్రి కనకంతోనే చంద్రికను చూశామని కొంతమంది చెప్పడంతో ఈ కేసు కనకంకు చిక్కుకుంటుంది. మరి ఈ కేసు నుంచి బయటపడడం కోసం కనకం ఏం చేస్తుంది, ఎలాంటి పరిణామాలను ఎదుర్కొంటుంది, యువతులు అదృశ్యం కావడానికి కారణం ఎవరు అనే ఇటువంటి విషయాలు తెలుసుకోవాలని అనుకుంటే మనం ఈ వెబ్ సిరీస్ ను చూడాల్సిందే. ఇక మొత్తంగా ఎలా ఉంది అంటే మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే సిరీస్ కాబట్టి అక్కడక్కడ కొంచెం బోర్ అనిపించినా ఒకసారి అయితే ట్రై చేయొచ్చు. ఇక ఓవరాల్ గా ఎలా ఉంది అనేది మన విశ్లేషణలో తెలుసుకుందాం. దానికంటే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్లో ఓటీటీలో రిలీజ్ అయ్యే మంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు సంబంధించి అలాగే వెబ్ సిరీస్లకు సంబంధించిన రివ్యూస్ వీడియోస్ రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. కాబట్టి వాటి గురించి గనక తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే అడవిని ఆనుకున్న ఒక విలేజ్, అక్కడ సాగే ప్రెసిడెంట్ పెత్తనం, ఎదురు చెప్పని పోలీసులు, చాలా కాలం తర్వాత జరుగుతున్న జాతర ఏర్పాట్లు, కొంతకాలంగా అదృశ్యమవుతున్న యువతులు, ఇలా కాస్త అటు ఇటుగా ఇలాంటి నేపథ్యంతో కూడిన కథలు ఇంతకు ముందుకు చాలానే వచ్చాయి. అయితే ఇలాంటి ఒక వాతావరణం కలిగిన ఊళ్ళోకి ఒక లేడీ కానిస్టేబుల్ రావడం కొత్తగా అనిపిస్తుంది. అదే ఈ సిరీస్ పట్ల ఆసక్తిని పెంచుతుంది మనకైతే. ఒకవైపున దట్టమైన అడవి, మరోవైపున గ్రామంలో మృగాల్లాంటి మనుషులు, సహకరించని పోలీసు అధికారులు, మరో మార్గం లేకపోవడం వలన ఆ ఊరికి రావాల్సిన కనకం పరిస్థితి, ఈ పరిస్థితులలో నుంచి కనకం ఎలా బయటపడుతుంది అనే ఉత్కంఠను అందరిలో పెంచుతుంది. అందుకు తగ్గట్టుగానే దర్శకుడు ఆసక్తిని రెక్కెత్తించే కథనాన్ని అయితే రాసుకుంటూ వెళ్ళిండు. ఆయా పాత్రలపై ప్రేక్షకులకు సందేహాన్ని కలిగిస్తూ ముందుకు వెళ్లిన తీరు మెప్పిస్తుంది. నిదానంగా గ్రిప్పింగ్ గా ఈ కథ వెళ్తూ ఆ తర్వాత ఒక్కో మూడి విప్పుతూ వెళ్లిన తీరు ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుంది. అయితే ఇక్కడ మైనస్ ఏమిటంటే మనకు ఈ కథలో విలేజ్ కి చెందిన వారు భాగస్వామ్యం కాకపోవడం, జరుగుతున్న సంఘటనల పట్ల వాళ్ళకి ఆందోళనను చూపించకపోవడం ఒక లోపంగా కనిపిస్తుంది. ప్రధానమైన పాత్రలు మినహా ఆ ఊరు వాళ్ళు ఏమీ పట్టనట్టుగా ఉండడం ఒక వెలితిగా అనిపిస్తుంది. అలాగే పనిలేని పోలీసులను చూపించడం కన్నా 1-2 వేరే కేసులకు సంబంధించిన సీన్స్ వేసుకోవాల్సి. ఇలాంటి కొన్ని విషయాలు మినహాయిస్తే ఈ సిరీస్ అయితే చూడొచ్చు ఒకసారి. విలేజ్ నేపథ్యంలో కూడిన స్టోరీలు బాగున్నాయి. కథకి సన్నివేశాలకి తగిన లొకేషన్స్ ఎంపిక కరెక్ట్ గా ఉంది. జాతర ఎపిసోడ్ లో గుడికి సంబంధించిన సెట్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుని ఉంటే బాగుంది. 1-2 సీన్స్ విషయంలో బలమైన రీజన్ ఉండేలా చూసుకోకపోవడం ఒక అసంతృప్తినే కలిగిస్తుంది. ప్రధానమైన ఆర్టిస్టులంతా తమ పాత్రలకైతే న్యాయం చేశారనే చెప్పొచ్చు. ఈ తరహా వెబ్ సిరీస్ లకు పాత్రల మేనరిజం మరింత ప్లస్ అవుతుంటాయి. ఫోటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎడిటింగ్ అయితే పర్వాలేదు అనిపిస్తుంది మనకి. ఇక ఫైనల్ గా చెప్పేది ఏమిటంటే ఈ కథకు ఈ టైటిల్ ప్లస్ అయిందనే చెప్పొచ్చు. అడవిని ఆనుకొని ఉన్న ఒక విలేజ్ లో అజ్ఞాత శక్తులు చేసే అరాచకాలను ఒక లేడీ కానిస్టేబుల్ ఎలా ఎదుర్కొంది అనే విషయాన్ని దర్శకుడు ఆవిష్కరించిన తీరు ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అక్కడక్కడ బోర్ అనిపించినా పర్వాలేదు అనిపిస్తుంది, ఒకసారి అయితే ట్రై చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ కు సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అంతవరకు బాయ్.